అది భగవద్గీత ఉంది. భగవద్గీత అనేది ఏంటిది? గొప్ప గ్రంథం, చాలా ఉపయోగకరమైన గ్రంథం, కాదనట్లేదు. అది ఉన్నది కూడా నిజమే, లేదనట్లేదు. శ్రీకృష్ణుడు సాధకులకు అని చెప్పి రాసిండా, సాధకులారా నేను శ్రీకృష్ణ గురూజీని నేను రాస్తున్నా, ఇది మీరు చదివి మీరు ఇది ఫాలో కండి అని చెప్పలేదు. భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్టోరీ నిజం అనుకుంటే శ్రీకృష్ణుడు అర్జునునికి యుద్ధంలో చెప్తుండు, అర్జునుడు నేను యుద్ధం చేయ అంటుండు. ఆ టైంకి నేను నాకు మనోళ్ళే మన కొట్టుడు ఇష్టం లేదు, నాకు సంపుడు ఇష్టం లేదు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అరే నువ్వు ఇట్లా కాదు, ధర్మం ఇది అది అంటే ఇవి ఎట్లయితే ఒక పాడ్కాస్ట్ Q&A అయిందో అట్లా ఒక Q&A జరిగింది. ఆ Q&Aని థర్డ్ పర్సన్ తన దివ్య దృష్టితోనే విని చెప్పంగా అది బయటికి వెళ్ళింది. ఈ బుక్ అర్జునుడు రాయలేదు, శ్రీకృష్ణుడు రాయలేదు, సంజయుడు విన్నాడు, సంజయుడు రాసిండు అని చెప్పి అన్నాడు. దీంట్లో ఎంత కరప్ట్ అవుతుంది? ఇక్కడ మాట్లాడి ఇక్కడ కెమెరా పెడితేనే ఇంత అవుట్ ఆఫ్ కరప్షన్ అయితే డేటా జనరల్గా అంటున్నా. అట్లాంటిది దీనిలో ఎంత డేటా కరప్ట్ అయిపోయి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ సాధకుల కోసం ఇవ్వలే కదా, అవి వినాలే. ఆ కాన్వర్జేషన్లో ఉపయోగకరమైనది పురాణాలు గ్రంథాలు ఇవన్నీ నిజం కావచ్చు కాకపోవచ్చు, నా పర్సనల్ ఒపీనియన్.